ఈడట్ట వాడిట్ట ఈడట్ట వాడిట్ట అని అనుకోండు ఎందుకు? నీదేందో నువ్వు చూసుకోవచ్చు కదా. ఈ సిచ్యువేషన్లో కూడా నేను ఇట్లా ఉన్నానంటే అది దేవుడి కృప. కానీ ఆడిట్లా ఈడట్లా వాడిట్లా ఈడట్లా అని నన్ను ఎంచుకోవటం ఎందుకు? ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను అంటే నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే అది దేవుడి కృపే, ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఎందుకు చెప్పండి? అవునా కాదా? ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నేనున్నాను అంటే నాకనేది ఒక స్థాయి ఉంటుంది కదా. ఈ స్థాయికి రావాలంటే ఎంత కష్టపడాలో తెలుసు కదా. అవునా కదా? కష్టపడాలి అంటే ఎవరి చేతుల మీద నేను చేయి పెట్టకూడదు. మన కష్టాన్ని మనమే నమ్ముకోవాలి, మన రెక్కల్ని మనమే నమ్ముకోవాలి. ఎవడొచ్చి మనకు మేత పెట్టడు. ఓకేనా? అర్థం చేసుకోండి.